నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. రాజ్యసభ సభ్యునిగా రెండవసారి ఎన్నికైన బీదా మస్తాన్ రావుకు ఆత్మీయ అభినందన సభ. నగరంలోని స్థానిక హరినాథపురం రాధే గెస్ట్ ఇన్ హోటల్లో రెండవసారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన బీదా మస్తాన్ రావుకు బీసీల ప్రతినిధులు అభిమానులు సమక్షంలో అభినందనలు తెలిపారు. శ్రీ పొట్టిరాములు నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు కాజన వెంకట శేషయ్య ఆచారి మరియు బీసీ సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో విశేషంగా ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. చాలా సంతోషం. సాయంత్రం పూట ఈరోజు రెండవసారి రాజ్యసభలుగా ఎన్నికైనటువంటి అన్నగారికి అందరూ మన బీసీ సోదరుల తరఫున, అలాగే ఈరోజు మన బీసీ సమస్యలకి ఏకైక నాయకుడు, బీసీ తరఫున ఏదైనా మనకు చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు బీదా మస్తాన్ రావు అన్నగారు. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి అధికార పార్టీ ఏది ఉన్నా లేకపోయినా కూడా మన బీసీ తరఫున పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. ఏ కార్యక్రమం జరిగినా కూడా నేనున్నాను, మీరు బీసీ కార్యక్రమాలకి చేదోడవాదులుగా నేను ఉంటాను అని చెప్పి చెప్తారు. ఎన్నో గత 10 సంవత్సరాల నుంచి నేను అన్నతో ఈ బీసీ కార్యక్రమంలో పాల్గొతున్నప్పుడు కూడా అన్నగారి సలహాలు సూచనలు చూస్తూ ఉంటాం. అలాంటి వ్యక్తి మనకు బీసీల తరఫున ఈరోజు అన్నగారు రాజ్యసభలో రెండోసారి ఎన్నికవడం చాలా సంతోషం. అలాగే అన్నగారు బీసీ భవన్ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. అందరూ బీసీ తరఫున కూడా అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. దాని తొందరలో మీరు దాన్ని పనిగట్టుకుంటేనే కానీ అది రానటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దాన్ని పూర్తి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే అన్నయ్య గారు బీసీలకు సంబంధించి లోపల ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వం కానీ మాకు కొన్ని స్థలాలు ఇచ్చున్నారు. ఆ స్థలాలు కూడా ప్రభుత్వమే మాకు బిల్డింగ్స్ కట్టిస్తామని చెప్పి ఆ జీవోలో మాకు ఇచ్చున్నారు. దాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తాం ఖచ్చితంగా. అవన్నీ కూడా మీరు చూసి మాకు అందించాలని చెప్పి ఈ సభాముఖం తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.